హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలకు రూట్ క్లియర్ అయింది. హెచ్సీఏ అధ్యక్ష ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ సలహాదారు వివేక్ తో పాటు మాజీ క్రికెటర్ జయసింహ కూడా పోటీ పడ్డారు. సెక్రటరీ పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తయింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలకు రూట్ క్లియర్ అయింది. హెచ్సీ అధ్యక్ష ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ సలహాదారు వివేక్ తో పాటు మాజీ క్రికెటర్ జయసింహ కూడా పోటీ పడ్డారు. సెక్రటరీ పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తయింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, గుడ్ మార్నింగ్. హెచ్సీ ఎన్నికలపై హైకోర్టు తీర్పుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఇప్పటికే అంటే ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికలు నిర్వహించుకోవడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి హైకోర్టు తర్వాత ఎన్నికల ఫలితాలు అట్లాగే కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ విషయంలో కోర్టు నుంచి ఎలాంటి ప్రొనౌన్స్మెంట్ రాకుండా ఎలాంటి జడ్జిమెంట్ రాకుండా దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదానికి ఇప్పటికే ప్యానల్ కు తేల్చేస్తుంది. అయితే ఎందుకంటే ఎన్నికల ఫలితాలు కానీ లేదంటే ఎలక్షన్స్ ని నిర్వహించదంటూ గతంలో దాదాపు 10ల సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. రంగారెడ్డి కోర్టులో కావచ్చు, హైకోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు అన్నింటినీ క్యుములేటివ్ గా విచారించిన హైకోర్టు ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కౌంటింగ్ తో పాటుగా రిజల్ట్స్ కూడా ఈ రోజు చేసుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఇప్పటికే ప్రెసిడెంట్ పదవికి సంబంధించి అధ్యక్ష పదవి కోసం మాజీ ఎంపీ అట్లాగే ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి వివేక్ అట్లాగే మరో వ్యక్తి జయసింహ ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. ప్రధాన కార్యదర్శికి సంబంధించి ఇప్పటికే యునానమస్ గా ఎన్నిక అయింది కాబట్టి అధ్యక్ష పదవికి సంబంధించిన విషయంపై తేలాల్సి ఉంది. దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ పూర్తిన తర్వాత ఎవరు అధ్యక్ష పదవిలో ఉండబోతున్నారని తేలాల్సి ఉంది. ఏదేమైనా దాదాపు 45 రోజులుగా దీనిపైన సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు ఈ రోజు రిజల్ట్స్ ప్రకటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓకే సంపత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.